వెల్కమ్ టు అక్షర న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ మీడియాతో సమావేశం నిర్వహించిన రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతాం చంద్రబాబు నాయుడు అక్రమంగా గంజాయి తరలిస్తున్న 3 వ్యక్తుల్ని అరెస్టు చేసి రిమాండ్కి తరలింపు అనకాపల్లిలో సీఎం జగన్ మేము సిద్ధ సభ ఇక వివరాల్లోకి వెళ్తే పక్కా నియోజకవర్గానికి వెళ్లి గెలిచిన నాయకులు కూడా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ను విమర్శిస్తున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి మీడియా సమావేశంలో అన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిరిసిల్లాలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై చేసిన వ్యాఖ్యలను బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి ఖండించారు. సిరిసిల్లాలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడుతూ సొంత నియోజకవర్గంలో గెలవలేక పక్కా నియోజకవర్గానికి వెళ్లి గెలిచిన నాయకులు కూడా బండి సంజయ్ కుమార్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఆరోపణలు చేయడం ఇంతవరకు సబబని అన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శిస్తే సహించేది లేదని ఈ సందర్భంగా అన్నారు. సంక్షేమ పథకాల కంటే ఎక్కువ వారి హామీల కంటే ఎక్కువ బండి సంజయ్ గారి గురించే మాట్లాడడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారు ఏమన్నారంటే, బండి సంజయ్ కుమార్ గారు మీరు ప్రసాదం స్కీమ్ కింద వేములవాడ టెంపుల్కి కానీ కొండగట్టు టెంపుల్కి కానీ కాళేశ్వరం టెంపుల్కి కానీ ఎందుకు నిధులు తేలేకపోయిందని అడిగింది. ప్రభాకర్ అన్న, పోయిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి పాత్రికేయ సమావేశంలో గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు నేను ఎంపీగా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం నిధులు తేవడానికి రెడీగా ఉన్నా, మీరు ఒక రిక్వెస్ట్ లెటర్ మాకు దేవాలయ అభివృద్ధి కోసం ఇన్ని నిధులు అవసరం ఉన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పెట్టమంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ భారతీయ జనతా పార్టీకి పేరు వస్తుందో అని అది పెట్టలేకపోయింది. ఈరోజు మీరు రేవంత్ రెడ్డి గారు పోతున్నారు కదా అభివృద్ధి పనికి పైసలు కావాలని, అట్లా పోతే ఈ పార్టీకి ప్రసాదం స్కీమ్ వచ్చేది. మరి దాంట్లో వైఫల్యం ఎవరిదన్నది ప్రభాకర్ గారు గుర్తించాలి. ఇక పొన్నం ప్రభాకర్ గారు ఏమన్నారంటే, పోయినసారి ఏదో ముఖ్యమంత్రి గారు హిందుగాళ్ళు బొందుగాళ్ళు అని ఒక మాట అనబట్టి దాంతో సెంటిమెంట్ పండించి బండి సంజయ్ కుమార్ గెలిచారంటారు. ప్రభాకర్ అన్న, పోయినసారి కూడా కాదు, ఈసారి కూడా ఏదైతే హిందుగాళ్ళు బొందుగాళ్ళు మీద తెలంగాణ ప్రజలు కరీంనగర్లో ఎలాంటి తీర్పునిచ్చారో, అయోధ్య రాముని అక్షంతలను ఏదైతే మీరు రేషన్ బియ్యం అన్నారు దాన్ని కూడా కరీంనగర్ పార్లమెంటు ప్రజలు గుర్తుంచుకున్నారు. అదే తీర్పును మళ్ళీ దీని మీద కూడా ఇస్తారని చెప్పి పత్రికంగా మీకు తెలియజేస్తున్నాం. ప్రభాకర్ అన్న, ఈరోజు మీ కాంగ్రెస్ నాయకులు ఎక్కడైనా మత విద్వేషాలను రెచ్చగొడుతుంది భారతీయ జనతా పార్టీ అని చెప్తున్నారు. మతాలను రెచ్చగొట్టి ఓటు బ్యాంక్ కొల్లగొడుతుందని చెప్తున్నారు. ఎందుకన్నా అవకాశం మాకిస్తున్నారు? మీరు ఎలక్షన్లే ఉన్నాయి కదా, మీరు రాహుల్ గాంధీ గారిని అయోధ్య తీసుకపోండి, ఒకసారి తీసుకపోండి. ఏమన్నా గేట్లు పెట్టిండ్రా? రాకుండా మీరు పోండి, మీరు రేవంత్ రెడ్డి గారు పోండి. రామాలయంకు రాకుండా ఆపుతున్నారు మిమ్మల్ని ఏమన్నా? మీరు ఓటు బ్యాంక్ రాజకీయం కోసం ఇంట్ల దేవుని ఫోటోలు పెట్టుకొని బయట గుళ్ళకు బంద్ చేసే పరిస్థితులు ఉన్నారు మీరు. ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి బండి సంజయ్ గారి గురించి విమర్శించుడే. కరీంనగర్లో గెలవలేక హుస్నాబాద్ లో గెలిచిన వ్యక్తులు కూడా బండి సంజయ్ గారి కుమార్ గురించి విమర్శలు చేస్తున్నారు. మీ ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అయితే అది మీ హామీలు ఎక్కడుంది? వరి ధాన్యాలన్నీ అక్కడ రైతులు కొనుగోలు కేంద్రాలలో పోసిండ్రన్నా, వానలు పడుతున్నాయి, వాళ్ళకి కవర్లు ఇయ్యి, మీరు ఇస్తా అన్న 500 బోనస్ ఇయ్యి. జరా 100 రోజులు అయిపోయింది మీ ప్రభుత్వం వచ్చి, 500 బోనస్ ఇయ్యి. మహిళలు ఎదురు చూస్తుండ్రు, 2500 రూపాయలు ఇయ్యి. ఇస్తామన్నారు కదా 100 రోజులల్లా, 2500 రూపాయలు ఇయ్యి. తులం బంగారం అంటే ఇయ్యి. సిరిసిల్ల మహిళలు, మా పద్మశాలి బిడ్డలు ఎదురు చూస్తున్నారు, మా సామాజిక వర్గం బిడ్డలు ఎదురు చూస్తున్నారు. తులం బంగారం ఎప్పుడు ఇస్తారన్నా? మీకు 2 లక్షల రుణమాఫీ కోసం ఎన్నికల కోడ్ అడ్డం వస్తుంది. 2,70,000 రూపాయల పద్మశాలికి ఇచ్చే నిధుల కోసం ఇన్స్టాల్మెంట్లు కావాలి, 50 కోట్లు 50 కోట్లు 50 కోట్లు. ఇదంతా ఓటు బ్యాంక్ రాజకీయం కోసం
పని చేసి ప్రజల మంచైన బండి సంజయ్ కుమార్ గారిని విమర్శించిన పద్ధతి కాదు. భారతీయ జనతా పార్టీ ప్రజా సంక్షేమం కోసం ఈరోజు అందరూ మాట్లాడుతున్నారు. వీళ్ళంతా కరోనా కాలం నేడా ఉన్నారో మాకు అర్థమైతే లేదా ఏసీ రూమ్లల్లా. పాపం బండి సంజయ్ కుమార్ గారు ఆయన నియోజకవర్గం ఉన్న ప్రతి ఒక్క హాస్పిటల్లో పీపీ కిట్లు వేసుకొని కరీంనగర్లో కానీ, సిరిసిల్లలో కానీ, వేములవాడలో కానీ మరి ఏ రకంగా ఉన్నది, వీళ్ళకి ఏ రకంగా వైద్యం అందుతుందని తిరుగుకుంటా ప్రతి నియోజకవర్గానికి ప్రతి ఒక్క అంబులెన్స్ ఇచ్చి, పీపీ కిట్లను ఇచ్చి, దానికి సంబంధించిన సామాన్ ఇచ్చి, కేంద్రంకి ఎంతో నిధులు తెచ్చి వాళ్ళకి సహకరించిందయ్యా. గదాని గురించి మాట్లాడుండ్రి. భారతీయ జనతా పార్టీ పక్షాన ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రభాకర్ అన్న మీరు ఇవ్వాల్సిన హామీలు ఇవ్వాలి. మీ రేషన్ బియ్యం కింద ఈసారి కూడా మేమే గెలవబోతున్నాం. ఏదైతే మీరు మన అయోధ్య అక్షంతలను రేషన్ బియ్యం అన్నారో దాంతో పాటు ఈసారి కూడా మేమే డబుల్ మెజారిటీతో గెలవబోతున్నాం. దీన్ని గుర్తెరగాల. మీరు భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారి మీద విమర్శలను చేస్తూ ఊరుకోదని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. తిరుపతి జిల్లా గూడూరులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. గూడూరు చేరుకున్న చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ నాయకులు హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రజాగలం కార్యక్రమంలో భాగంగా సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు 74వ జన్మదిన వేడుకలు మహిళల సమక్షంలో జరుపుకున్నారు. చంద్రబాబు జన్మదినం సందర్భంగా భారీ రక్తదాన శిబిరాన్ని తెదేపా శ్రేణులు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గూడూరులో మహిళల మధ్యలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతామని గుర్తు చేశారు. లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తుంది. 33% కాలేజ్ సీట్లో రిజర్వేషన్లు పెట్టారా లేదా? తమలో ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు రాష్ట్రంలో మద్యం నాసిరకం వచ్చిందా లేదా అడుగు. నేను ఒకటే ఆలోచించాను. చాలా మంది రాజకీయ నాయకులు ఇప్పుడే వరప్రసాద్ చెప్పినట్టు ఇక్కడ సిలికాన్ ఉంది, ఎక్కడ దోచుకోవాలని ఆలోచిస్తారు. స్వర్ణముఖి రివర్ ఉంది, అందులో ఇసుక ఏ విధంగా దోచుకుని తద్వారా డబ్బులు ఏ విధంగా సంపాదించాలని ఆలోచిస్తారు. నేను ఆలోచించింది సిలికాన్ ఇక్కడ ఉండాలి, దాన్ని మళ్ళీ మీ ప్రయోజనాల కోసం ఇండస్ట్రీ రావాలి, మీ పిల్లలకు ఉద్యోగం రావాలని ఆలోచించాను. స్వర్ణముఖి నదిలో చూస్తే ఎక్కడికక్కడ చెక్ డ్యాములు కట్టి భూగర్భ జలాలు పెంచి ఎవ్వరు కూడా ఇసుక దోపిడీ చేయకుండా చేయాలని రాత్రి మరుగు ఆలోచించాను. ఈ రోజు మీరు చూస్తున్నారు కొన్ని వందల వేల లారీలు ఇసుకంతా కూడా ఈ బకాసులు మాయం చేసే పరిస్థితికి వచ్చింది, దుర్మార్గులుగా వ్యవహరించే పరిస్థితికి వచ్చారు. నా ఆలోచనంతా ఒకటి, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి. ఆడపిల్లలు చూశారు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే ఆ ఆడపిల్లని బాగా చదివించి మంచి ఉద్యోగాలుగా వచ్చే విధంగా నైపుణ్యాన్ని పెంచితే ఈ ఆడబిడ్డలు ప్రపంచాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. అది నా కళ. సంపద సృష్టించడం
పార్టీ తెలుగుదేశం పార్టీ, అది దేశానికి అందించిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తాను. ఈ నెల 19వ నాడు జగిత్యాల లయన్స్ క్లబ్ వారు జగిత్యాలలో నిర్వహించిన లయన్స్ క్లబ్ ఉచిత కంటి వైద్య శిబిరంలో కంటి శస్త్రచికిత్సకు సెలెక్ట్ అయిన 35 మంది అదే రోజు కరీంనగర్ రేకుర్తిలో గల కంటి లయన్స్ క్లబ్ వారి కంటి ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకొని ఈ రోజు జగిత్యాలకు లయన్స్ క్లబ్ వారి స్వంత వాహనంలో తిరిగి దింపివేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు కూడా రెండవ దాపా 30 మంది శస్త్రచికిత్స కొరకై కరీంనగర్ రేకుర్తిలో గల లయన్స్ క్లబ్ వారి కంటి ఆసుపత్రికి తరలి వెళ్లారు. ఇటు కార్యక్రమాన్ని జగిత్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు వినోద్ కుమార్, అడ్లగడ్డ శంకర్, గంగాధర్, శ్రీరాముల, సుదర్శన్ దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి ఇంకోళ్ళన్నా చేయించుకుంటా అంటే మీరు పొమ్మని చెప్తారా, ఏమంటారు? ఇప్పుడు మన లయన్స్ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో కరీంనగర్ రేకుర్తి హాస్పిటల్లో ఉచిత కంటి శిబిరం నిర్వహించి మంచి వసతులు ఉన్నాయి, మంచి ఆపరేషన్ చేసారు, మంచిగా భోజన సౌకర్యం ఉంది, అన్ని రకాల మంచిగా చేసి మంచి ప్రజలను అలా తీసుకొచ్చి యథావిధిగా ఇక్కడ తెచ్చింది. వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వికాస్ అనే వ్యక్తి ఒడిశా రాష్ట్రానికి చెందిన 2 మైనర్ల ద్వారా ఒడిశా రాష్ట్రం నుండి 5 కిలోల గంజాయిని తెప్పించి జగదల్పూర్లో కలుసుకుని ఆ గంజాయితో సిరిసిల్ల వేములవాడ పట్టణాల్లో గంజాయికి అలవాటు పడిన వ్యక్తులకు ఎక్కువ ధరకు అమ్మి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో జగదల్పూర్ నుండి ట్రావెల్స్ బస్ ద్వారా కరీంనగర్కి అక్కడి నుండి బస్సులో వేములవాడకు వచ్చి వేములవాడ చింతలతానా శివారికి వస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు శనివారం రోజున సాయంత్రం 5 గంటలకి చింతలతానా శివార్ ఆర్టీసీ బస్ డిపో దగ్గరలో ఆ ముగ్గురిని వేములవాడ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొని వారిని విచారించగా వికాస్ అనే వ్యక్తి ఒడిశా రాష్ట్రానికి చెందిన 2 మైనర్ వ్యక్తుల ద్వారా గంజాయిని జగదల్పూర్కి తెప్పించి అక్కడి నుండి ముగ్గురు కలిసి వేములవాడ వచ్చి ఇక్కడ వివిధ ప్రాంతాల్లో గంజాయికి అలవాటు పడిన వ్యక్తులకు ఎక్కువ ధరకు అమ్ముతున్నామని చెప్పగా వారి వద్ద నుండి 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి ఈ రోజు రిమాండ్కి తరలించడం జరిగిందని ఎస్పీ గారు తెలిపారు. తరచుగా జిల్లాలో అక్రమ గంజాయి రవాణాకు పాల్పడితే వారిపై పిడి యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎస్పీ గారు హెచ్చరించారు. ఇదే రెగ్యులర్ బిజినెస్ చేస్తారు. ఇంతకుముందు కూడా 2-3 సార్లు వచ్చారు, కరీంనగర్ వచ్చారు, కరీంనగర్ ఉండి ఇక్కడ వేములవాడ సిరిసిల్ల కూడా ఇంతకుముందు అమ్మారు. ఇప్పుడు ఇతను పట్టుకున్నాము, మనం రిమాండ్ పోతారు. ఇది కాకుండా కూడా మనం ఇప్పుడు లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం. ఎవరెవరి పిల్లలు కూడా గాంజా తాగుతున్నారు వాళ్ళు కూడా పేరెంట్స్కి పిలుస్తున్నాము. అది కూడా రెగ్యులర్గా కౌన్సిలింగ్ జరుగుతుంది. ఎవరెవరి పిల్లలు తాగుతున్నారు ఒకసారి వార్నింగ్ ఇస్తున్నాము, వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నాము. మళ్ళీ దొరికితే వానిపై కేసు అవుతుంది. కేసు అయితే తర్వాత ఇబ్బంది అవుతుంది, అంటే పాస్పోర్టులో, వీసాలో, జాబ్ వెరిఫికేషన్లో, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరిగింది. నాకు కొంతమంది పైన కేసెస్ ఉంటే లిస్ట్లో సెలెక్ట్ అయిన తర్వాత కూడా కేసెస్ ఉన్న వల్ల వాళ్ళకి ఫైనల్ కాల్ లెటర్ రాలేదు. అట్లయినా ఇబ్బంది వస్తుంది. నా దగ్గర కూడా చాలామంది వస్తారు, ఆ పాస్పోర్ట్ వచ్చింది, వీసా వచ్చింది, ఫైనల్ అక్కడ కంపెనీలో, కువైత్లో, గల్ఫ్లో పోవాలి అంటే కేసు ఉన్నాయి, మనం పోలీస్ వెరిఫికేషన్ ఇవ్వము. సో అందరు గాంజాతో దూరం ఉండాలి. మనం గాంజా పైన ఒక డ్రగ్ వార్ చేయాలి. అందరు కలిపి చేస్తే జనాలు, నన్ను రిపోర్టర్స్, మీడియా వాళ్ళు, కామన్ సిటిజన్, డాక్టర్స్ అందరు కలిపి ఒక వార్ చేస్తే మనం దీనిపైన గెలవచ్చు. సో అందరితో అదే మళ్ళీ మీకు ఏమైనా చిన్న ఇన్ఫర్మేషన్ వస్తే మనం 100 ఇంటెలిజెన్స్ పెట్టి పట్టుకుంటాం. మన జిల్లాలో మనం గాంజా మినిమైజ్ చేయాలి, 100% రిమూవ్ చేయాలి, ప్రయత్నం చేస్తాం. దానికి అందరికీ సహకారం. సార్ వెమ్లాలో ఎన్ని గంజా కేసులు ఇప్పటి వరకు? ఈ సంవత్సరం ఐ థింక్ నా 14 కేసెస్ ఆల్రెడీ అయినాయి. ఇది 15th కేసు ఈ సంవత్సరంకి. లాస్ట్ ఇయర్ కూడా 70 వరకు కేసెస్ అయినాయి. సో వాళ్ళకు కూడా లిస్ట్ ఉన్నాయి, 78 79 అక్యూజ్ ఉన్నారు వాళ్ళు. అది కూడా మన జిల్లా వాళ్ళు ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు. వాళ్ళపైన సస్పెక్ట్ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళకి రెగ్యులర్ చెకింగ్ కూడా నడుస్తుంది. వాళ్ళు మళ్ళీ అది దారికి పోతున్నారా లేదా, ఎవరైనా మళ్ళీ పోతే మళ్ళీ కేసు పెడుతున్నాం, జైలుకి పంపిస్తాం. చెప్పారు మనం డెఫినెట్లీ. ఇప్పుడు సిరిసిల్లలో 10:30 బంద్ అవుతున్నాయి అన్ని. ఇక్కడ కూడా వెంగవాడ కూడా ఈ రోజు నుండి లేకపోతే 1-2 days పడుతుంది జనాలకి అలవాటు పడడానికి. 10:30 తర్వాత అన్ని బంద్ అవుతాయి.
ఇంతకుముందు అమ్మారు మళ్ళీ అమ్మారు మళ్ళీ పట్టుకున్నారు. మీకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ జూనియర్ కాలేజ్లో లేకపోతే ఏమైనా ఈ కాలేజ్ గ్రౌండ్ వెనుక నైట్ టైంలో పిల్లలు తాగుతున్నారు, మనకి ఇన్ఫర్మేషన్ పాస్ అని చెప్పి మనం 100% పట్టుకుంటాం. 100% మన సపోర్ట్ ఉంటుంది, పోలీస్ సపోర్ట్. లోకల్ సార్ చాలా హోటల్ 12 తర్వాత 2-3 కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో తహసీల్దార్ కార్యాలయం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బి వీరభద్రగౌడ్ నామినేషన్ పత్రాలు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఎన్నికల నామినేషన్ సందర్భంగా ఆలూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నామినేషన్ దాఖలా కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నేతలు, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున కలుపుకొని నామినేషన్ దాఖలు సమర్పించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడతబెట్టి టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడతబెడతారు. బోయినపల్లి మండల కేంద్రంలో గత 40 రోజుల నుంచి ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని బోయినపల్లి మండల కేంద్రానికి వచ్చే చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తాగునీరు అందించాలనే ఉద్దేశంతో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలకు అనుగుణంగా సేవాభావంతో సిపిఎం మండల శాఖ ఆధ్వర్యంలో గత 40 రోజుల నుంచి
చలివేంద్ర కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగించడం జరుగుతుంది. ఈ చలివేంద్రం నీటి వసతిని మండల కేంద్రానికి వచ్చే గ్రామీణ ప్రజానికం, ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజానికం ఈ చలివేంద్రం కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని మండల సిపిఎం పార్టీ శాఖ తరపున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మండల కేంద్రానికి వచ్చే సామాన్య ప్రజానికం ఎవరైతే ఉన్నారో, అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజానికం ఎవరైతే ఉన్నారో, ఈ గత నెల రోజుల నుంచి విపరీతమైన ఎండలు కొడుతున్నాయి కాబట్టి ప్రజల దాహార్తిని తీర్చడానికి కామ్రేడ్ కుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలకు అనుగుణంగా ప్రజల పట్ల సేవాభావం ఉండాలనే ఒక గొప్ప సిద్ధాంతానికి అనుకొని ఈ కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ శాఖ ఆధ్వర్యంలో కూడా గత 40 రోజుల నుంచి నిరంతరాయంగా ఈ చలివేంద్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున ఈ మండలంలో ఉన్న ప్రజానికం, మండల కేంద్రానికి వచ్చే సామాన్య ప్రజానికం ఎవరైతే ఉన్నారో ఈ చలివేంద్ర కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల శాఖ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మే చివరి నాటి దానికి కూడా నిరంతరాయంగా కొనసాగుతుంది కాబట్టి మీ దాహం తీరాలన్న ఒక సదుద్దేశంతో మండల శాఖ ఆధ్వర్యం లోపల ఈ చలివేంద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ మండల శాఖ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అలాగే మరొక ముఖ్య విషయం, ఈ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ వస్తున్న సందర్భంలో ఈ సామాన్య ప్రజలు ఈ బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మండల సిపిఎం పార్టీ శాఖ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవనంలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం బతుకమ్మ చీరల బకాయిలు 50 కోట్ల రూపాయలు విడుదల చేయడం సబబు కాదని, పూర్తి స్థాయిలో బకాయిలను వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా కార్మికులకు రావాల్సిన ఆర్ఎస్పీ సబ్సిడీ విడుదల చేయాలని, త్రిప్టు పథకంలో భాగంగా కార్మికులకు జమ చేసిన నగదును ఫ్రీ మెచ్యూరిటీ పద్ధతిలో కార్మికులకు ఈ కష్ట సమయంలో అందించాలని అన్నారు. అధికారంలోకి వచ్చి దాదాపు 4 నెలల 10 రోజులు కావస్తా ఉంది. ప్రస్తుతం సిరిసిల్లాలో మరి ఏ పరిస్థితి ఉందో మరి కాంగ్రెస్ నాయకులు మరి కళ్ళకు కనిపిస్తున్నదా లేదా, మరి కార్మికులు కళ్ళకు కనిపిస్తున్నారో లేదో నాకైతే అర్థమైతే లేదు. ఎందుకంటే ఈరోజు గత 4 నెలలుగా ఇక్కడ వస్త్ర పరిశ్రమ పూర్తిగా మరి వెనుక పడడం, మరి దానిపై ఆధారపడినటువంటి కార్మికులు మరి ఈరోజు రోడ్డును పడడం నిజంగా ఇది బాధాకరం. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, సిరిసిల్లలో అడ్డ మీద చూసినట్టయితే మరి నేత కార్మికులు కూలీ పని చేసుకున్నటువంటి పరిస్థితి దాపరించింది. తట్టాపార పట్టుకొని మరి అడ్డ మీదకి పోతున్నటువంటి పరిస్థితి నిజంగా ఇది చూస్తూ ఉంటే ఇది బాధాకరం. మరి కార్మికులను వారి యొక్క ఉపాధిని కాపాడాల్సిన ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం నిజంగా ఇది సిగ్గుచేటు అని భావిస్తూ ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం మొదటి నుంచి కూడా, అయ్యా మా నేత కార్మికులకు ఉపాధి కల్పించండి, పని కల్పించండి, మెరుగైన కూలి వచ్చే విధంగా కృషి చేయండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఏదో నామమాత్రంగా ఏదో 50 కోట్లు ఇచ్చినామని చెప్పి మాట్లాడడం నిజంగా ఇది తగదు. మీరు మాకు కావాల్సింది నేత కార్మికులకు ఆర్డర్లు ఇవ్వాలి, పని కల్పించాలి, వారి కుటుంబాలకు అండగా నిలవాలని మీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. దయచేసి ఇప్పటికే 2 మరణాలు జరిగినాయి, ఆకలి చావు ఆత్మహత్యలు జరిగినటువంటి పరిస్థితి. కాబట్టి మీరు వెంటనే ఈ యొక్క నేత కార్మికులకు ఆర్డర్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం 50 కోట్లు ఏదైనా బకాయిలు విడుదల చేసినామని చెప్పి గొప్పలు చెప్పుకొని ఆర్భాటం చేస్తున్నారు. మేము 50 కోట్లు బకాయిలు విడుదల చేసిన గొప్ప కాదు, ఫస్ట్ మీరు నేతలకు ఉపాధి కల్పించే గొప్పలు చెప్పుకోవాల్సిందని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే 50 కోట్లు రిలీజ్ చేసి ఏ కోసాన అవి సరిపోతాయి? 350 కోట్లకు 50 కోట్లు ఏ కోసాన సరిపోతాయి? ఇలా మీరు కొండను తవ్వి ఎలకలు పట్టినట్టుంది. మాకు కావాల్సింది బతుకు తెరువు, మా నేతన్నలకు ఉపాధి కావాలని మేము కొట్లాడుతున్నాం. అని మీరు 50 కోట్లు రిలీజ్ చేసి మేము రిలీజ్ చేసినాం అని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు 50 కోట్లు కాదు, ఇంకా 300 కోట్లు వెంటనే రిలీజ్ చేయాలి. అలాగే మా నేతన్నలకు బతుకమ్మ చీరలు కానీ ఇంకా వాళ్ళకి రావాల్సిన యారల్ సబ్సిడీ 10% యారల్ సబ్సిడీ కూడా వెంటనే రిలీజ్ చేయాల్సని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా సిరిసిల్లలో నేత కార్మికులకు పని లేక రోడ్డు మీద అటు ఇటు కట్టపని కోతులు, మీరు అది గమనించాలి. మేమేదో రిలీజ్ చేసినాం, మా సీఎం సార్ రిలీజ్ చేసిండు అని చెప్పి పాలాభిషేకాలు ఏ అభిషేకాలు చేసుకుంటున్నారు. ఫస్ట్ బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చినాక అన్ని అభిషేకాలు చేసుకోవాలి కింద మీ కాంగ్రెస్ నాయకులకు మేము హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం 50 కోట్లు రిలీజ్ చేసినామని చెప్పుకోవడం జరుగుతుంది.
అసలు మా పార్టీ చేసిందని వీళ్ళు, మా పార్టీ చేసిందని వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. సిరిసిల్ల పట్టణంలో దాదాపు 4 నెలల నుండి వందల సార్లు తిరగడం జరిగింది పద్మశాలి సోదరులు. దాదాపు గత సంవత్సరం ఈ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రతి సంవత్సరం 330 కోట్లు 350 కోట్లు డిసెంబర్ వరకే ప్రతి సంవత్సరం రిలీజ్ చేసి ఈ చేనేత పరిశ్రమను ఆదుకున్న కేసీఆర్ గారు మొన్నటి రోజున స్వయంగా సిరిసిల్లకి వచ్చి బకాయిలు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ జనవరి వరకు రిలీజ్ చేసినాం, చెయ్యాలి, ఇది మన ప్రజల డిమాండ్ అని చెప్తా కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అసలు ఎవరు చేసిండ్రు ఏం చేసినా కానీ ఇవాళ సిరిసిల్ల పట్టణంలో మా మిత్రుడు కార్మిక సోదరుడు చెప్పినట్టు ఖచ్చితంగా ఉపాధి కావాలి, పద్మశాలి నేత కార్మికులను ఆదుకోవాలని ఒక లక్ష్యంతో ఇవాళ ఉద్యమాలు చేపట్టి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోవాలని చెప్పి చేపట్టినాం. అసలు ఉపాధికి మేము కనీసం 6 నెలల పని ఉండే గత ప్రభుత్వం వచ్చినప్పుడు కనీసం 365 రోజులు పనిస్తా అన్న ఈ మంత్రులు కానీ, ఈ కాంగ్రెస్ నాయకులు కానీ, లీడర్లు కానీ అసలు 4 మాసాలు వెళ్ళి 5 మాసాల దగ్గరికి వచ్చిన 305 రోజులు కాదు కానీ 30 రోజుల పనిస్థితి ఇప్పటి వరకు ఇవ్వలేదని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఇలా 50 కోట్లు అనే పదం ఒకప్పుడు కొద్దిగా మాట్లాడితే మా పండుగ ఉంది రేపు ఒక 100 కోట్లు రిలీజ్ చేయాలంటే ఒక 2 రోజులు చేసిన గొప్ప వ్యక్తి కేటీఆర్ గారు. దీపావళి వస్తుంది బోనస్లు ఇవ్వాలంటే 2 రోజుల ముందు మాట్లాడితే తెల్లార వరకు 100 కోట్లు రిలీజ్ చేసిన కేటీఆర్ గారు. ఇలా ఈ 50 కోట్ల చుట్టూ 50 కోట్ల కొరకు 4 నెలల నుంచి తిరిగిన మా పద్మశాలి సోదరులకు ఇప్పుడు వీరికే సంతోషం అని మాట్లాడుతున్నారు. సరే సంతోషమే కావచ్చు 50 కోట్లు, కానీ గత బకాయిలు డిసెంబర్ నెల వరకే 150 కోట్ల బకాయిలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 200 కోట్లు 9 నెలల వరకే రిలీజ్ చేయడం జరిగింది బతుకమ్మై. ఇంకా 150 కోట్లు డిసెంబర్ రిలీజ్ చేస్తారు ప్రతి సంవత్సరం. ఆ డిసెంబర్ 150 కోట్లు అనేది రిలీజ్ చేస్తేనే ఇక్కడ బతుకమ్మ పైసలు పూర్తి స్థాయిలో అందరికీ చెందుతాయి. కాబట్టి దానికి తోడు 50 కోట్లు రిలీజ్ చేసి మేము చేసినామని చెప్పుకోవడం సరికాదు. ఖచ్చితంగా ఉపాధి మిత్రుడు మాట్లాడుతూ ఉపాధి కల్పించాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ పక్షాన మేము డిమాండ్ చేయడం జరిగింది. దానికి తోడు బకాయిలు గతంలో 150 పెండింగ్ ఏవైతున్నాయో అవి 150 కోట్లు రిలీజ్ అవుతాయి, 100 కోట్లు రిలీజ్ అవుతాయి అని కొందరు చెప్పారు, 150 కోట్లు రిలీజ్ అవుతాయి కొందరు చెప్పారు. లాస్ట్ వరకు అయితే 50 కోట్లు చెప్పి చెప్పడం జరిగింది. ఇది సరికాదు, మిగతా 100 కోట్లు చూద్దా ఈ వారం 10 రోజుల లోపల వారం 10 రోజుల లోపల రిలీజ్ చేయాలని చెప్పి ఈ కాంగ్రెస్ ముఖ్య మంత్రులను కానీ నాయకులను కానీ చెప్పడం జరుగుతుంది. లేని పక్షంలో ఒక దశకు ఉపాధి తృప్తి లేదు, పైసలు రిలీజు 150 కోట్లు రిలీజ్ అయితే అనుకున్నది ఇలా 50 కోట్లు రిలీజ్ చేసి చేతులు దుప్పుకోవడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఇంకా మిగతా 100 కోట్లు బతుకమ్మ చీరలు ఏవైతున్నాయో అవి డిమాండ్ చేసి గత బకాయిలు పూర్తి స్థాయిలో రిలీజ్ చేయాలి. దానికి తోడు ఈ వారం 10 రోజుల లోపలనే ఏదో ఒకటి కార్మికులు రోడ్డు మీద రాకుండా అడ్డపనికి పోకుండా చూసే బాధ్యత మీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది. ఖచ్చితంగా ఆ 2 విధాలుగా ఆలోచించి ఖచ్చితంగా మిగతా డబ్బు రిలీజ్ చేయాలి, కార్మికుల ఉపాధి కల్పించాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.